విద్యార్థులకు పాఠ్యాంశమైన గణపతి హాస్య నవలను 8 భాగాలు చెప్పుకున్నాము. ఇక 9వ ప్రకరణాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఇప్పటి వరకు గణపతి గురించి అతను గాడిద మీద తిరగటం, అట్లా బాల్యం గురించి అంతా కూడా మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత ఏం జరిగిందో 9వ ప్రకరణం చదువుకుందాం. గాడిద మీద ఊరేగటం చెప్పుకున్నాం కదా, తర్వాత ఏమైందనేది 9వ ప్రకరణం. గణపతి ఇంటికి రాక పరగృహము నాకు వసించుట మాతృనకు మనహ భేదము కలిగింపకపోయినను తల్లికి తగని తలడపాటును కలిగించెను. మధ్యాహ్నం భోజనమైన తర్వాత ఆమె సోదరుడు చూడకుండా కొడుకున్న కడకుపోయి వాని బ్రతిమలాలయు చివాట్లు పెట్టియు బెదిరించియు ఎన్నో విధముల ఇంటికి రమ్మని అడుగుచూ వచ్చాను. నిజముగా మేనమామ దుడ్డుకర్రతో బుర్ర పగలగొట్టునని నమ్మి తెనాలి రామకృష్ణుని పిల్లిపాల పేరు చెప్పగానే భయపడి పరిగెత్తినట్లుగా గణపతి ఇల్లు పేరు చెప్పగానే ఉలికిపడి నేనా ఇంటికి రాను, నీ అన్నగారు దుడ్డుకర్రతో నన్ను కుక్కను కొట్టినట్లు చంపివేచును. నేను చచ్చిన తర్వాత నీవేమి చేయగలవు? అన్నము లేక చచ్చిపోయేదవా, కాని దుడ్డుకర్ర దెబ్బతిని చావను. నేను గాడిదనెక్కిన తనమెందుకు నా జోలికి రానని ఆయన గారు వర్తమానము పంపిన పక్షమున నేను వచ్చేదను, లేనుచో రానని బదులు చెప్పెను. ఇక తల్లి కదా, ఇక గణపతి ఇక మేనమామ దుడ్డుకర్రత తంతానన్నాడు కదా, అందుకని చెప్పేసి ఇక ఇంటికి రాకుండా పరగృహమున అంటే ఇతర గృహాల్లో అంటే వేరే వాళ్ళ ఇళ్లలో వసించుట అంటే అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఇక మాతులకు అంటే తల్లికి మనహ భేదం అంట. మనహ అంటే మనసులో బాధ కలిగినప్పుడు కలిగింకపోయినను మనసులో బాధ అయితే తల్లికి తగని తల్లడపాటు కలిగించను. ఇక మాతులకు అంటే తన మేనమామకి అత్తకి బాధ కలిగించకపోయినా తల్లి కదా తల్లడపాటు కలిగించను. తల్లికి బాధ వేసిందట. మేనమామకి అత్తకేం అనిపించకపోయినా తల్లికి బాధ కలిగి మధ్యాహ్నం భోజనానికి ఆ తమ్ముడు ఇంటికి వచ్చిన సోదరుడు అంటే తమ్ముడు నాగయ్య ఇంటికి వచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన కుమారుడు ఉన్న దగ్గరికి వెళ్తుంది సింగమ్మ వెళ్ళి తన కొడుకు దగ్గరికి పోయి అతన్ని చివాట్లు పెట్టి తిట్టి బెదిరించి ఎన్నో విధాలుగా ఇంటికి రమ్మని గణపతిని బ్రతిమలాడింది పాపం సింగమ్మ. ఇక మన గణపతి ఏమో అమ్మో ఇంటికి వస్తే మేనమామ దుడ్డుకర్రతో బుర్ర పగల కొడతాడేమో అని భయపడిపోయాడు. ఎందుకంటే రోజు పిల్లి పాలు తాగిపోతుందని ఒకరోజు తెనాలి రామకృష్ణ వేడి పాలు పెట్టాడు. అప్పటి నుంచి ఆ వేడి పాలలో మూతి పెట్టడానికి మూతి కాలుతుంది, నాలిక కాలుతుంది. అప్పటి నుంచి పిల్లి పాలు తాగకుండా పాలు పెట్టినా కూడా తాగదు, పరిగెత్తుకొని వెళ్ళిపోద్ది. ఆ విధంగానే మన గణపతి ఇంటికి వస్తే మేనమామ ఎక్కడ దుడ్డుకర్రతో తల బాగా బద్దలు కొట్టునేమోనని భయముతో తన ఇంటికి రాను అని తను చంపివేస్తాడేమో భయముతో ఇంటికి రాను అని తల్లికి చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే మేనమామ నేను కొట్టను నిన్ను, గాడిదనెక్కినా నాకెందుకు, ఏదెక్కితే నాకెందుకు, సరే నేను వాడి జోలు పోను, నేను ఇంటికి రమ్మను వాడిని అని మన నాగయ్య గనక అన్నాడు అనుకో, అప్పుడు ఇంటికి వస్తాను అని చెప్పి అప్పటి వరకు నేను రాను అని తల్లికి గణపతి చెప్పి పంపిస్తూ ఉంటాడు. తల్లి అది విని దిగులు గుండెతో ఇంటికి చని అంటే వెళ్ళి 2 దినములు గడిచిన తర్వాత ఒకనాడు సోదరుని చూచి ఇట్లనియే. ఇలాగా ఆ మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత తన తమ్ముడితో ఇలా అంటుంది, నాయనా కుర్రవాడి ఇంటికి వచ్చుట లేదు, ఎంతో బెదిరిపోయినాడు, వాండ్ర ఎంటను వీండ్ర ఎంటను తిరుగుచున్నాడు. అంటే కుర్రవాడు భయపడిపోయాడు, గణపతి భయపడిపోయాడు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో తిరుగుతూ ఉన్నాడు, దొరికిన చోట తిరుగుచున్నాడు, లేని పూట లేదు, చిక్కి శల్యమైపోయాడంటే అస్థి పంజరం లాగా అయిపోయాడు అంట, తిండి లేక. కన్నులు గుంటలు పడినవి, కళ్ళు లోపలికి పోయాయట,
ఇంటిలో అడుగు పెట్టగానే నీవు చంపివేయుదువని భయము కలిగినది. నీవు రమ్మంటే వాడు నిర్భయముగా వచ్చి నీ పంక్తి ఇంత గంజి అన్నము అన్నము తిని వెళ్ళును. నా చిన్నప్పటి నుండియు నీవే వాడు చేసిన తప్పులు భరించి పెంచినావు. చెడ్డ సావాసముల చేత వాడు అలాగు చెడిపోయినాడు. మేనమామవైన నీవే, తండ్రివైనా నీవే. వెనుకటిలాగుననే ఈసారి కూడా తప్పులు క్షమించి ఇంటికి రాని. ఈ పర్యాయము గాడిదనెక్కకుండా బుద్ధి చెప్పెదను. ఇక పాపం సింగమ్మ ఏం చెప్తుంది? ఇక తమ్ముడికి చెప్తుంది. వాడు అన్నం తినలేదు. ఆ ఇంట, ఈ ఇంట ఉన్నాడు. సరైన భోజనము దొరకట్లేదు. పాపం ప భోజనం దొరకనందువల్ల దుడతలుపు భోజనం దొరకటం లేనందువల్ల అస్థి పంజరంలాగా అయిపోయాడు. కళ్ళేమో గుంటలు పడ్డాయి. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు తండ్రివైనా, తల్లివైనా నీవే కదా! వాడి తప్పులన్నీ ఇప్పటి వరకు నువ్వు క్షమించావు గదా! ఇక మీదట కూడా నువ్వు క్షమించి వాడి ఇంటికి పిలువు. ఇక తప్పు చేయకుండా నేను బుద్ధి చెప్తాను వాడికి అని సోదరుని బతిమిలాడుతుందనమాట. ఇక అన్నప్పుడు సోదరి వచనములకు భద్రాచలం ఇట్లనియే. భద్రాచలం అంటే నాగయ్య అన్నమాట. తన తమ్ముడు. ఇట్లనియే. అమ్మాయి వాళ్ళన్న ఇలానే అమ్మాయి గాడిద మీద వానిని చూచినప్పుడు నా కోపమాగక కుక్కను కొట్టినట్టు దుడ్డు కర్రతో కొట్టేదనని నేనన్న మాట నిజమే. దుడ్డు కర్ర కాదు. వాడు చేసిన పనికి రోకలితో వాని తల చితక పొడవవలయునని నాకున్నది. కాని కోపము వచ్చినప్పుడంత మాత్రం అంత మాట అన్నంత మాట చేయగలమా? ఈ దుర్మార్గుని దుండగములు అన్నిటినీ నేను కడుపులో పెట్టుకొని భరించలేదా? ప్రేగు తీసి చేతనన్నట్లు భరింపవలసి వచ్చినది. పాల కోసము రాయి మోయుచున్నాను. మన వంశమందెన్నడూ లేని పాడు పని చేసి వీడు అప్రదిష్ట తెచ్చుచున్నాడు అని నేనేడ్చుచున్నాను. కాని నీ కొడుకును చంపవలయునని కాదు, చీరవలయుననియూ కాదు. వచ్చి ఎప్పటిలాగునా ఉండమని చెప్పు. ఇంకొకసారి ఇటువంటి పని చేసినా ఇక ఇలా చెప్తున్నాడు. ఇక నువ్వు ఒక మాట చెప్తే ఇంటికి వస్తాడు అనంగానే ఇక మన నాగయ్య భద్రాచలం ఇలా అంటాడు. నేను కోపం మీద దుడ్డు కర్రతో కొడతానన్న మాట నిజమే కాని కోపంలో అన్నంత మాత్రాన అలాగ కొడతామా? కొట్టము కదా! వాడు ఇప్పటి వరకు చాలా తప్పులు చేశావని నా కడుపులోనే పెట్టుకొని ఉన్నాను. సరే, మన వంశముకి అప్రదిష్ట పాలు చేస్తున్నాడని చెప్పి నేను కొడతాను, చంపుతాను అన్నాను. నిజంగా అలా చేస్తామా? చెయ్యం కదా! సరే, ఇక నేను కొట్టను, ఏమి చేయనని చెప్పి నీ కుమారుడికి చెప్పు. వాడిని ఇంటికి రమ్మను. ఇంకొకసారి ఇటువంటి పని చెయ్యొద్దు అని చెప్తాడు. ఇంకొకసారి ఒకవేళ ఇటువంటి పని చేసిన తాటి కమ్మతో వెన్ను బద్దలు కొట్టేదనని చెప్పు. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేశాడనుకో, తాటి కొమ్మ తీసుకొచ్చేసి దాన్ని ఈపు పగలు కొడతాను. వెన్ను అంటే వీపు పగలగొడతాను, ఈపు పగలగొడతానని చెప్పు అని చెప్తాడు. నీవు చేయుచున్న గారమును బట్టి వాడు చెడిపోవచున్నాడు. గారము గజ్జలకు ఎడవగా వీపు దెబ్బలకు ఏడ్చిందన్నట్లుగా దెబ్బలు లేకపోబట్టి వానిక వినాశకాలము వచ్చినది. పరువు మర్యాదములు వాడు చంపుకొన్నాడు. తన తండ్రి ఎంతవాడో, తన తాత ఎంతవాడో యువతల నేనటువంటి వాడినే వాడెరుంగడు. గాడిదనెక్కి కుక్కనెక్కి వాడేదో గొప్పవాడేనను అనుకొనుచున్నాడు. నాకవి గిట్టవు. వచ్చి జాగ్రత్తగా ఉండు మనము. ఇక చెల్లితో చెప్తాడు. వాడిని ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పు. ఇంకోసారి గన చేతి వీపు బద్దలు కొడతాను. నువ్వు గారం చేయబట్టేసి వాడు అట్లా తయారయ్యాడు. అదే గారం వల్ల గారం వల్ల గజ్జలకి ఏడవగా వీపు దెబ్బలకి ఏడ్చింది అన్నట్లుగా ఇది సామెతమ్మ. కాబట్టి వాడి వినాశకాలం వచ్చింది వాడికి. అందుకే పరువు మర్యాదలు లేకుండా తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడు, వాళ్ళ తాత ఎంత గొప్పవాడు, నేనెంత గొప్పవాడిని అది తెలుసుకోకుండా వాడు గాడిద ఎక్కి కుక్కనెక్కి ఏదో గొప్పవాడు అనుకుంటున్నాడు వాడు. ఇవన్నీ నాకు నచ్చవు. వచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్పేసి మళ్ళీ పిలిపించమని చెప్తాడు. ఆ పలుకులు సింగమ్మకు మెరమీరి సంతోషము కలిగించను. ఆ మాటలు వినంగాల చాలా ఆనందం వేసిందట సింగమ్మకు.
అంతకు ముందు కుమారునకు తనకు శాశ్వత వియోగమగునని బెంగ పెట్టుకొనెను. సోదరుని వాక్యము వలన బెంగ తీరినందున ఆమె ఏనుగురెక్కినట్లుగా సంతసించెను. ఆ పూటనే ఆమె వెళ్లి కొడుకును తోడు తెచ్చి ఎప్పటి వలె నింట నుంచెను. ఆ మాట అనంగాల్నే తనకు తన కొడుక్కి, తనకి శాశ్వత విమోచనం అవుతదేమోనని భయపడిపోయింది. ఇక ఆ మాట సోదరుని మాటలు వినంగానే తన భయం అంతా పోయి ఆనందపడిపోయి వెంటనే వెళ్ళేసి తన కుమారుడిని తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేసింది. గణపతి 2, 3 దినముల వరకు మేనమామ యొద్ద మిక్కిలి భయభక్తులు కలిగి ఏ జోలికి పోక ఇల్లు కదలి వెళ్ళక జాగ్రత్తగా ఉండెను. ఇక ఏ దిక్కులు జాగ్రత్తగా ఉన్నాడట. పాపం మేనమామ పిలిచాడు గదా! అందుకని చెప్పేసి భయంతో జాగ్రత్తగా ఉన్నాడట ఎటు వెళ్ళకుండా. కానీ ఈ రణము చప్పుడు వినగానే పైత్యము మేనివానికి శివమెత్తినట్లుగా మిత్రులకు చూడగానే అతనికి వెనుకటి ఉత్సాహము మరలా అంకురించెను. ఇక ఇది ఎంతకాలం ఉంటుంది? తన పైత్యము కాసేపు చూడంగాల్నే శివమెత్తినట్లుగా ఎలా ఎగురుతాడో ఆ విధంగానే ఇక స్నేహితులను చూడంగాల్నే అతనికి ఉత్సాహం మళ్ళీ కలిగింది. 4 పొలిమేరల నడుమనున్న నేల అంతయు అతనికి విహార భూమి అయ్యెను. ఇక అతనికి 4 పొలిమేరలు. ఇక నడుమనున్న నేల ఎంత అంటే 4 పొలిమేరలు అంటే అతను ఉన్న ఊరికి 4 వైపులా అతను అంటే ఊరు మొత్తం తిరుగుతున్నాడని అర్థం. ఇక విహారంగా 4 రోజులు అట్ట మంచిగా ఉన్నాడు. తర్వాత స్నేహితులు రాంగానే ఊరు మొత్తం తిరగటం ప్రారంభించాడు. అన్ని తోటలు అతనివే. ఎక్కడ తోటుంటే ఆ తోటలో వీడుంటాడు. అన్ని దొడ్లు అతనివే. దొడ్లు అనంటేనమ్మా ఎనక ప్లేస్‌లో అంటే ఇంటికి ఎనక ప్లేస్‌లో కొన్ని పంట పొలాలు అవి వేసుకుంటారు. అవన్నీ. అంటే బర్రెలు, దూడలు అవన్నీ కట్టించుకొని వాటిని దొడ్లు అని గూడా అంటారు. జం పశువులను కట్టేసుకునేవి. అక్కడ గూడా ఉంటాడంట పోయి. పండిన మామిడి చెట్ల కడకు పోయి రాళ్ళు రువ్వి పచ్చికాయలు పడగొట్టి అంగడి కాంట్ర చేత సంగడి కాంట్ర చేత ఉప్పు కారం తెప్పించి ఆ కాయలు గరికమ్మతో కోసి కోసికొనియే పండ్లతో పీకియే ముక్కలు చేసి కారం అద్దుకొని తినుచుండును. ఇక మామిడి చెట్టు తోటకెళ్ళేసి ఆ పచ్చి రాళ్ళు కొట్టేసి ఆ పచ్చికాయలు, పిందెలు వాటన్నిటిని రాలగొడతాడు. సంగటి గాండ్రు అంటే తన స్నేహితుడనమాట. స్నేహితురాలితోనేమో ఉప్పు, కారం తెప్పించుకుంటాడు. అవి పళ్ళతో అక్కడున్నటువంటి ఆహ్, గ గడ్డి పరకలతో గడ్డి పరకలతో కాదమ్మా! అక్కడున్నటువంటి తోట కోసే పండ్లు కోసేవి ఉంటాయి గదా! కోసి వాటితో కారం, ఉప్పు చల్లుకొని తినటం ప్రారంభించాడు. తోట కాపులు దూరముగా కానపడిన తోడనే వారిని అదిలింపు మాటలు చెవులన బడిన తోటనే తానును చెలికాండ్రులను లేళ్ల వలె పరిగెత్తిపోవుదురు. చెలికాండ్రులు అంటే స్నేహితులు. ఇక ఎప్పుడైతే తోట కాపరివాడు ఏయ్! అని అరవంగాల్నే ఆ మాట చెవు వినపడడం అంటే ఇక లేళ్ల వలె జింక వలె పరిగెత్తి కనపడకుండా మాయమైపోతారీళ్ళు. నేర్పులైన శిష్యులుగాళ్ళను బంధములు వేచి కొబ్బరి చెట్లెక్కించి కాయలు తీసి పగలగొట్టి నీరు త్రావి గుంజు తినుచుండును. తిందును. ఇక శిష్యులతో కొబ్బరి చెట్టు ఎక్కిచ్చి, ఆ కాయలు కోసేసి ఆ కాయల్లో ఉన్న నీళ్లు తాగేసి లోపల ఉన్న కొబ్బరి కూడా తింటూ ఉండేవాడట. ఇక నీలాని రేవులలో సాయంకాలమప్పుడు నిలబడి బెడ్డలు విసిరి నీటి కొండలు పగులు కొట్టుచుండెను. ఇక రేవులుంటాయి అప్పట్లాగా మన నీళ్ళల్లో ఇళ్ళల్లో ట్యాపులు నీళ్లు ఉండవు. అందరి దగ్గరికెళ్ళి ఊరి చివర ఒక చెరువుంటే ఆ చెరువు దగ్గరికి పోయి అందరు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. దాన్నే రేవు అనేవాళ్ళు. అలాగా నీళ్లు ముంచుకొని ఆడ పెట్టేసి ఒక్కొక్కళ్ళు కావడిల చోత లేతే నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. వీడేం చేసేవాడు గణపతి మనకక్కడికెళ్ళేసి ఆ కొండలు రాళ్ళు ఏసి పగలగొట్టేవాడు. ఇక కొండ పగులగానే తూనిగలాగా పరిగెత్తుచుండును. ఇక వెంట కొండ పరిగినెమ్మటే తూనిగ ఎట్ట పరిగెత్తి మాయమైపోద్దో అట్లా పరిగెత్తి దాక్కుంటాడు. పట్టుబడినప్పుడు చెంపకాయలు పుష్కలముగా తినుచుండును. ఒక్కొక్కసారి దొరికాడనుకో బాగా వాళ్ళు చెంపకాయలంటే చెంప దెబ్బలు కొడితే బాగా దెబ్బలు తింటాడు. ఒక ఒకనాడొక జామి తోటలో దోరగా పండిన పండ్లు గణపతి మిత్రులు శిలావర్షము కురిపించి నేల రాల్చుచుండగా అంతలో కాపువాడు వానరాకెదురుగా రాక వెనుకపాటున వచ్చి ఒక చేతితో గణపతిని మరి ఒక చేతితో వాడి స్నేహితులలో ఒకరిని పట్టుకొని బర్ర లాగి పోయి వారి నిలువున ఒక చెట్టునకు రెక్కలు విరిచి కట్టి చింతపరికలతో నెత్తురు దొరుకునట్లుగా కొట్టి ఎన్నడూ తోట దరికి రాననిపించి
పంపెను. ఇక శిలావర్షం అంటే రాళ్ళ వర్షం. ఒకనాడు జామ తోటకెళ్ళాడు. జామ తోటకెళ్ళి తన మిత్రులుగా మన గణపతి, తన స్నేహితులు వెళ్ళేసి ఆ పండ్లన్నీ జామ దోరగా పడినట్టు పండ్లని, పచ్చి పండ్లని, పిందెల్ని మొత్తం రాళ్ళేసి కింద పారబోతూ పడేస్తూ ఉన్నాడు. తోట కాపరి అది చూసాడు. చూసేసి ఎదురుగా ఎళ్లి అరిస్తే పారిపోతారు గదా! అందుకని మెల్లగా వెళ్ళేసి అరవకుండా ఎనక నుంచి వెళ్ళి అది పట్టుకొని ఇక ఒక చెట్టుకి కట్టేసి, ఒక చింతపరక తీసుకొని వారిద్దరు ఇంకెప్పుడు తోటలోకి రాము అని చెప్పేంత వరకు కూడా వారిని బాధ వదిలిపెట్టాడు. అభిమానవంతుడైన గణపతి అపరా హ అపరాభవము తన తోడి దొంగ అయిన ఆ బాలునకు దక్క రెండవ వానికి తెలియకుండా జాగ్రత్త పడెను. అంటే ఇక ఆ దొంగతనం రెండో కంటోడికి అంటే తనతో చిక్కిన వాడికి తప్ప ఇంకెవరికీ తెలియకుండా. ఎందుకంటే తెగితే ఎవరికైనా తెలిసిందనుకో, వీడు తన్నులు తిన్నాడు, దొంగతనం చేశాడని అంటారు కదా! బ్రాహ్మణ పిల్లవాడయ్యి. అందుకని చెప్పేసి తన కుమారుడు తనతో స్నేహితుడితో తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడట. మన గణపతి తెలివి చూడు. అట్ల తద్దియు ఉండ్రాల తద్దియు వచ్చెన గణపతి సంతోషం ఎంతెంత అని వర్ణింపనలవి కాదు. నాటి మధ్యాహ్నము కొందరు స్నేహితులను వెంటబెట్టుకొని పొదలలోనికి, దుప్పలలోనికి, దుబ్బులలోనికి చని 2 బుట్టల బొమ్మరాళ్ళు, బెడ్డలు తెచ్చి ఒక చోట దాచెను. రాత్రి భోజనము చేయగానే పండుకొని తోటి బాలకుండోళ్ళందరూ తెల్లవారుజామున లేచుచుండ తాను 2 జాముల రాత్రి వేళనే లేచి తల్లిని మేలుకొలిపి తల్లి సాయమున ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి పోయి ఇచ్చట బాలురను లేపి మరలా గృహమున కరిగి చప్పున మొఖము కడుగుకొని ఉల్లిపాయలు పులుసుతోనూ, గేదె పెరుగుతోనూ, పొట్లకాయ పరమాన్నముతోనూ భోజనము చేసి కొన్ని పల్లేరుకాయలు మూట కట్టుకొని భుజముపై వేచుకొని కుడిచేత ఈత జువ్వ పుచ్చుకొని కేకలు వేచుచు వింత వింతలు పాటలు పాడుచు వీధుల వెంట తిరుగును. ద్వాపర యుగమునందెన్నడో శ్రీకృష్ణుడి మీద ఆగ్రహము చేత దేవేంద్రుడు రాళ్లవాన కురిపించెనని భాగవతము, హరివంశము మొదలగు మహాపురాణముల యందు వర్ణింపబడుటయే కాని కలియుగమందట్టి రాళ్లవాన ఎవ్వరూ చూచి ఎరుగరు. దా దేవన గణపతి నిజముగా అట్టి వాన కురిసెనో లేదో చెప్పజాలము. కానీ మన గణపతి నిజముగా ఎన్నో రాళ్ల వానలను కురిపించెను. మగవారు లేక కేవలము ఆడువాండ్రియే ఉన్న ఇండ్ల మీదను సందు అందు ముఖ్యముగా ముసలి అవ్వలున్న ఇండ్ల మీదను గణపతి హస్తములు రాళ్ళు విసురుటతో భారతరణమందు గౌరవ సేనపై అవలీలగా శరప శరపరంపర కవదోనల నుండి చేసి ఎడయు లేకుండుట ప్రయోగించిన అర్జునకు హస్తము హస్తము దలిపించును. ఈ విషయమున గణపతి సవ్యసాచి అని చెప్పవచ్చును. ఇక అట్ల తద్దినాడు చీకటి తోటలో లేసేసి పెరుగన్నము అన్ని భోజనం పెడతారు కదమ్మా. మగవాళ్ళ చిన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు లేసి భోజనం పెడతారు. తల్లిని లేపేసి భోజనం వండమని చెప్పేసి నా చుట్టూ ఉన్న తన స్నేహితులు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ అమ్మ సహాయంతో వెళ్ళి ఎందుకంటే తద్ది తీర్చుకోవడానికి అందరూ చీకటితోనే లేసి అట్ల తద్దినాడు ఒకళ్ళకొకళ్ళు ఆడవాళ్ళందరూ లేసేసి పిల్లలకి వండి పెట్టేసుకొని అట్ల తద్ది దోసెలు పోస్తారు కదమ్మా. అందుకని చెప్పేసి తన తల్లి సహాయంతో అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి అందరిని లేపి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, పల్లేరుగాయలన్నీ కోసుకొని పెట్టుకుంటాడు. పెట్టుకొని ఇక అమ్మ భోజనం వండిన తర్వాత పరమాన్నంతో, పొట్లకాయతో, పెరుగుతో, బాగా పులుసుతో చక్కగా భోజనం ఉల్లిపాయలు చక్కగా భోజనం చేసేసి కానీ అప్పటి వరకు ఏరుకొని వచ్చిన పల్లేరుగాయలు రాళ్ళని ఏం చేశారు, ఇప్పుడు ఆడవాళ్ళ చీకటితో లేసేసి ఇక వంట చేసుకొని పిల్లలకు పెట్టుకుంటారు గదా! చీకటి తద్ది అట్ల తద్ది కాబట్టి చీకటితో లేసి పులగం వండుకొని పెడతారు గదా! అందుకని చెప్పేసి ఎవరిళ్ళలో అయితే మగ దిక్కు లేనటువంటి ఆడవాళ్ళుంటారో, ముసలివాళ్ళుంటారో ఆ ఇళ్ళ మీద ఈ రాళ్ళ వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. అయితే ఆగ్రహం అంటే శ్రీకృష్ణుడి మీద ఆగ్రహం చేత దేవేంద్రుడు వాన రాళ్ళ వర్షం కురిపించాడని భాగవతంలో, హరివంశంలో చెప్పబడింది మహాపురాణాల్లో. ఆ విధంగా ఆ విధంగానే అప్పుడు మనం తెలుసో తెలీదో తెలీదు గానీ మనకు తెలీదు. మనం అప్పుడు చూడలేదు గదా! కానీ గణపతి మాత్రం ఇప్పుడు రాళ్ళ వర్షం మాత్రం భలే కురిపిస్తూ ఉంటారు. అది ఎలాగుంటే అర్జునుడు గనక బాణం వేస్తే ఎలాగా ఎక్కడ వెయ్యాలనుకున్నాడో ఆ స్థానానికి ఎలా వెళ్తుందో, అలాగే మన గణపతి రాళ్ళు పల్లేరుగాయల్లో విసిరితే తను గురి తప్పకుండా పోయి ఆ ఇంటి మీద పడుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో అతని సాటి. తెల్లవారుజామున లేచి చలిది అన్నం ఆరగింపి చిన్ని చిన్ని
చిన్ని పిన్ని మొదలగు పాటలు ఆడుకొని చుడుచు ఆడుపడుచులున్న చోటకి మెల్ల మెల్లగా చనియే. చాటున నుండియో మూట విప్పి పల్లేరు కాయలు తీసి వాళ్ళ కాళ్ళ నడుమ చల్లును. పల్లేరు కాయల కాలునకు గుచ్చుకొని, ఆ కాలునకు గుచ్చుకొని జవరాండ్రు కలవలపడి నానా ముఖముల పరుగులెత్తుచుందురు. కొందరు తిట్టుచుందురు. కొందరు తమ మగవాండ్రును పిలుచుకొని వచ్చుచుందురు. గణపతి మెరుపు తీగ వలె మాయమగును. తన స్నేహితులలో కొందరి వీపు మీద దూలగొండ రాయుచుండును. దురదలెత్తి వారు వీపులు పరిగికొని పరిగెత్తులు పరిగెత్తుచున్నప్పుడు మహానందభరితుడై ఉండు. గణపతి మొగము చూచి తీరవలె. ఫోటోగ్రాఫుల ఆ కాలమందు విరివిగా లేవు కానీ, ఆనాటి వలెనే ఈనాటి వలెనే అవి పుష్కలముగా ఉండిన పక్షమున గుణగ్రహణ పారీణుడయ్యి ఎవడైనా అతని ప్రతిరూపము తీసి ఉండిన పక్షమున అట్టి ప్రతికృతి ఎంత వినోదకరముగా నుండును, ఎంత జగన్మోహనముగా నుండును, ఎన్ని కోట్ల ప్రతులు ఖర్చయ్యుండును. గణపతి యొక్క మూర్తిమంతము చూచు భాగ్యము ఆంధ్ర మహాజనులకు లేదు. మూర్తిమంతయు చూచు భాగ్యము లేకపోయినను తానిండ్ల తానిండ్ల మీద రాళ్ల విసిరినప్పుడు స్త్రీల కాళ్ళ నడుమం పల్లేరు కాయలు చల్లినప్పుడు సంకటిగాండ్ర మేనులకు దూలగొండి రాచినప్పుడు ముసలములు యువతులు స్నేహితులను తను తిట్టుచుండా అత్తరి పండ్లికిలించి అతను నవ్వైన ప్రతిబింబములో చూచు భాగ్యము నుండినను మనం ధన్యులై ఉండము. మందభాగ్యుల కట్టి ధన్యత ఏల కలుగును. రూపదర్శనము కలుగు సంతోషం లేకపోయినను శ్రీకృష్ణ లీలలను కన్నను మిక్కిలి రమణీయములైన గణపతి లీలల్లో కొన్నిటిని చదివి ఆనందించచ్చు భాగ్యమాపినది కనుక చదువరులు కొంతవరకు అదృష్టవంతులే. మన కవి చూడు ఎంత చక్కగా సమర్థించాడు. అందరితో ఊరుకోలేదట మన గణపతి. ఇక ఆడవాళ్ళు చీకటితో లేసి చల్ది అన్నము తినేసి ఆటలాడుతూ ఉంటారు కదా! ఆ సమయంలో వాళ్ళు అందరూ కలిసి ఆటలాడే సమయంలో ఈ పల్లేరుగాయలు వీటిని తీసుకొని వెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర వేసేవాడు. పాపం ఆటలాడుతూ ఉన్న వాళ్ళ పల్లేరుగాయలు పుచ్చుకొని కొంతమంది ఏడ్చేవాళ్ళు, కలవరపడి తన మగవాళ్ళని పిలిచేటటువంటి వారు. అది చూసి మన గణపతి నవ్వేవాడు. ఇక ముసలమ్మలు, యువతులు అయితే అట్టి నవ్విన అలా నవ్వుతూ ఉంటే ఆ నవ్వులను చిత్రించడానికి ఇప్పట్లాగే అప్పుడు ఫోటోగ్రాఫర్ లేరు గదా! ఒకవేళ ఉన్నట్టయితే చిత్రించి ఉండేవాళ్ళు. కానీ మన వాళ్ళకు ఆంధ్రులకు అంతటి అప్పట్లో అలాగా కనీస రచన చేయడానికి కూడా చేయలేదు గదా! అయితే శ్రీకృష్ణుడి లీలల్లో గనక మనం గుర్తు చేసుకొని, ఆ విధంగానే మన గణపతి చేసి ఉండొచ్చని మనం కొంత ఊహించుకోవచ్చు. కాబట్టి చదివే వాళ్ళకి కొంత అతను ఊహించుకుంటూ మనం కొంత అదృష్టవంతులమే. గణపతికి క్షీరపానమునందులు మిక్కిలి ఆసక్తి. పాలు కొని త్రాగుట అతని దగ్గర డబ్బులు లేవు. ఇది రేపు చెప్పుకుందామమ్మా. ఇంతవరకు విన్నారు. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు. ఇక మరెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండమ్మా. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. వ్యూస్ చాలా వస్తున్నాయి. చూసేవారందరికీ ధన్యవాదములు. దానితో చూస్తూనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి.